చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. హలో రామ్, నువ్వు అడిగిన 5 లక్షల డబ్బు అడ్జస్ట్ అయిందిరా. అవునా? ఎస్, నేను డబ్బుతో సరాసరి హాస్పిటల్కి వచ్చేస్తాను. వెంటనే నువ్వు కూడా వచ్చేసేయ్. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. రామ్, డబ్బొద్దా? ఇందాక పాడావే ఆ పాట, నిజంగానే దేవుడున్నాడు. అందుకే నీలాంటి దెయ్యం ముందు నన్ను తల వంచకుండా కాపాడాడు. ఆపరేషన్ చేయడానికి మీరు డబ్బు కట్టలేకపోతే ప్రాణం పోయేలోగా ఇంటికి తీసుకెళ్ళిపోండి. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాన్న, శశి, ఆయన నీ దగ్గరకు వచ్చారా? నువ్వు డబ్బులు ఇచ్చావా అమ్మా? బావగారు వచ్చారు సీత, కానీ కానీ ఏమైంది? నేనెంతో కష్టపడి డబ్బును అరేంజ్ చేసి తీసుకోండి బావగారు అని అన్నాను. ఏమనిపించిందో ఏంటో 5 లక్షలు తీసుకోకుండానే వెళ్ళిపోయారు. ఎందుకు శశి? ఏమో నాకేం తెలుసు. మీ నాన్న క్షేమంగా ఇంటికి రావడం బావగారికి ఇష్టం లేదేమో. డబ్బు తెచ్చారా? ఏ శశితో నేను ఇప్పుడే మాట్లాడాను. తను డబ్బిస్తే మీరెందుకు తీసుకోలేదు? అడిగేది మిమ్మల్ని, చెప్పండి. నాకిష్టం లేదు సీత. మా నాన్న బ్రతకడవా? అదిగా సీత, అపార్థం చేసుకోకు. ఇక్కడ మా నాన్న పరిస్థితి చాలా సీరియస్ గా ఉంటే మీరేమో ఇష్టం లేదు అంటారా? మీరా డబ్బు తెస్తారని నేనెంతో నమ్మకంతో ఎదురు చూస్తుంటే చివరికి ఎలా చేశారేంటండి? సీత, నువ్వేం టెన్షన్ పడకు. మీ నాన్నకు ఆపరేషన్ జరుగుతుంది. ఎప్పుడు? ప్రాణం మీదకొచ్చాక? సీత, నేను చెప్పేది పూర్తిగా విను. డబ్బు అడ్జస్ట్ అయింది. ఏది? ఎక్కడుంది? లేదు, అంత టైం లేదు. శశి దగ్గర మీరు డబ్బు తీసుకోవాల్సిందే. అయ్యో నాన్న. హలో, హాస్పిటల్ బయట ఉన్నాను, అర్జెంటుగా రా రామ్. అలాగే, ఇప్పుడే వస్తాను. సీత, ఇప్పుడే వస్తాను. ఇదిగోరా 5 lakhs అమౌంట్. సరిగ్గా సమయానికి తెచ్చో. చాలా థ్యాంక్స్ రా. అరే రామ్, వెంటనే ఆపరేషన్ చేయించి మీ మామగారిని కాపాడుకో. అలాగే రా. సీత, ఇదిగో డబ్బు, నా ఫ్రెండ్ ఇచ్చాడు.
ఏమండి, మీ మంచితనమే మనల్ని కాపాడుతుంది. కౌంటర్లో డబ్బు కట్టేసి మీ నాన్నకు ఆపరేషన్ చేద్దాం. పద సీత. పదండి. చందు, ఏమైందిరా అలా ఉన్నావేంటి? మాట్లాడవేంట్రా? కొంపదీసిన సంగతి అమూల్యకి తెలిసిపోలేదు కదా? అదేం లేదు. మరింకేంట్రా? ఆ అమూల్య ఉంటే దాని చిన్నన్నయ్య పార్క్లో మా ఇద్దరిని చూసి ఆగు. తన పేరు చందు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అమ్మ చందుకి జాబ్ ఇవ్వమని చెప్పింది. అందుకే రామన్నయ్య తనకి మన కంపెనీలో జాబ్ కూడా ఇచ్చాడు. ఏంటండి? వాడు నన్నే కొడతాడా? వాడి కళ్ళల్లో నా మీద అనుమానం క్లియర్గా కనిపించింది. వాడి కారణంగానే మన ప్లాన్ బెడిసి కొడుతుందేమో అని టెన్షన్ పుడుతోంది. ఆ అమూల్యని ట్రాప్ చేసిన క్షణం నుండి ఆ సూర్యనారాయణ ఇంట్లో ఏం జరుగుతుందో నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. ఆ ఆదిత్య గారిని ఇంట్లో నుంచి తరిమేశారంట. బయట ఎక్కడో దిక్కు లేకుండా బతుకుతున్నాడంట కదా. అలాంటి వాడి వల్ల మనకేంట్రా ప్రాబ్లము? ఎంతైనా వాడు ఆ అమూల్యకి అన్నే కాబట్టి ఒకవేళ చందు మీద కోపంతో వీళ్ళిద్దరి పెళ్లి జరగకుండా అడ్డుపడితే? అమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. ఎంతో కష్టపడి ఆ అమూల్యాన్ని లైన్లో పెట్టాను. ప్రేమ మైకంలో ముంచి పెళ్లి దాకా తీసుకొస్తున్నాను. నాన్న పగ తీరాలన్నా, ఆ అయోధ్య నిలయాన్ని మనం సర్వనాశనం చెయ్యాలన్నా ఎవడు అడ్డుపడ్డా ఆగేదే లేదు. అవసరమైతే ఆ ఆదిత్యగాణ్ణి నేను నడి రోడ్డు మీద నరికి చంపుతాను. రే చందు, ఆవేశపడటానికి ఇది సమయం కాదు. ముందు మీ పెళ్లి జరగాలి. అప్పటిదాకా నువ్వు కామ్గానే ఉండు. అవునరా, వేటగాడికే కాదు, వేటు వేసేవాడికి కూడా ఓర్పు సహనం ఉండాలి. ఆ 3 ముళ్ళు పడని, ఆ తర్వాత అందర్నీ ఒకేసారి సర్వనాశనం చేసేద్దాం. ప్రేమలో పడటం, గోతిలో పడటం రెండు ఒకటే అని తల బొప్పి కట్టిన వాళ్ళు ఏనాడో చెప్పారు. నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు ఆ శశిరేఖని ఇష్టపడటమే అని నాకిప్పుడు తెలుస్తోంది. నా మీద కోపంతో పగబట్టి ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టి అందరి ముందు మంచిగా నటిస్తూనే నాకు నరకాన్ని చూపిస్తోంది. ఈరోజు సీత వాళ్ళ నాన్నగారి ఆపరేషన్ కోసం డబ్బులు అడిగినందుకు కరెన్సీ నోట్లని నా మొహాన విసిరి కొట్టి తన కాళ్ల ముందు పడిన ఆ డబ్బుని ఏరుకో అని దారుణంగా అవమానించింది. అదృష్టం బాగుండే
నా ఫ్రెండ్ అప్పుడే ఫోన్ చేశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేనవసరం కోసం ఆ దుర్మార్గురాలి కాళ్ళ ముందు మోకరిల్లాల్సిన గతి పట్టేది. ఏమండి? అయ్యో సీత, ఏవండి, మీ వల్లే మా నాన్నకి ఆలస్యం కాకుండా ఆపరేషన్ జరిగింది. మీ వల్లే మా నాన్న క్షేమంగా ఇంటికొచ్చారు. మీ వల్లే పెద్ద గండం తప్పినట్టయింది. సీత, సమయానికి డబ్బు అడ్జస్ట్ అయింది. మావయ్య గారు కోలుకున్నారు, అంతే చాలు. పాపిష్టిదాన్ని, మీరు శశి దగ్గర డబ్బు తీసుకున్నందుకు మీ మీద చిరాకు పడ్డాను. కొంచెం నిష్ఠూరంగానే కసిరినట్టు మాట్లాడాను. మీకిష్టం ఉన్నా లేకపోయినా శశి దగ్గరికి మీరు వెళ్లాల్సిందే అని పిచ్చి పట్టినట్టు అరిచేశాను. నన్ను క్షమించండి. సీత, మీ నాన్న చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని తెలిసినప్పుడు ఒక ఆడదానిగా నువ్వు ఎంత టెన్షన్లో ఉండుంటావో నేను అర్థం చేసుకోగలను. నువ్వే కాదు, అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే అలాగే ప్రవర్తించేవాళ్ళు. ఏమండి, నిజంగా మీదే ఎంత మంచి మనసండి. మీలాంటి అర్థం చేసుకునే మనిషికి భార్యని కావడం నిజంగా నా అదృష్టం అండి. Cheers. అల్లుడు, ఈరోజు నువ్వు మేనేజింగ్ డైరెక్టర్ అయిన సందర్భంగా ఇలా నేను నీకు పార్టీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ మావయ్య. డాడ్, ఇవాళ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. నా బాలు, నా హబ్బీ ఇక మీదట ఆ ఇంట్లో కింగ్లా ఉంటాడు. బేబీ, ఇది ఒట్టి బిగినింగ్ మాత్రమే. నా అల్లుడి కెపాసిటీ నాకు బాగా తెలుసు. తను నేను కూడా అందుకోలేనంత స్థాయికి ఎదిగిపోతాడు. ఎగ్జాక్ట్లీ డాడ్. మిలీనియర్ నుంచి బిలీనియర్గా, బిలీనియర్ నుంచి ట్రిలీనియర్గా అలా 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 ఎదుగుతూ మార్కెట్లో నంబర్ 1 పొజిషన్కి చేరుకోవాలి. యువర్ రైట్ శశి, నేను తప్పకుండా ఆ పొజిషన్కి చేరుకుంటాను. ఆ రోజు తాగి వెళ్తే ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది కదా. మళ్ళీ తాగి వెళ్తే రామన్నయ్య ఏమంటాడో ఏంటో. ఏంటి బాలు, చిన్నపిల్ల అలా భయపడతావేంటి? ఇప్పుడు నువ్వు మన కంపెనీకి బాస్, అందుకే నిన్నెవ్వరు ఏమీ అనరు. లుక్ హియర్, నాది గ్యారంటీ. అంతేనంటావా? నా మాట నమ్ము బాలు. మన చేతిలో పవర్ ఉంటే ఎవ్వరూ ఎలాంటి కామెంట్ చేయరు. కరెక్ట్ బేబీ. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ఊరికే అన్నారా? కమాన్ అల్లుడు.
అబ్బా మామ అల్లుళ్ళంటే ఇలాగ ఉండాలి, మందు సిగరెట్ కాంబినేషన్ లాగా. ఏంటల్లుడు ఇంకా డౌటా? సపోజ్ మీ రామన్నయ్య నిన్నేమైనా అన్నాడే అనుకో, నువ్వెందుకు భయపడాలి? ఎందుకు అంట, నీ లైఫ్ నీదైనప్పుడు, ఇంత కోఆపరేట్ చేసే భార్య ఉన్నప్పుడు, కంపెనీకి ఎండీ అయినప్పుడు ఎదురు తిరిగి మాట్లాడితే తప్పేంటి? బాలు, డాడీ ఏం చెప్పినా మన మంచి కోసమే, మనం హ్యాపీగా ఉండడం కోసమే. అర్థం చేసుకో. ఇదిగో అల్లుడు, ఫైనల్గా నేను నీకు చెప్పేది ఒకటే, ఫైట్ చేస్తేనే రైట్స్ వస్తాయి. ఓకే మావయ్య. శశి వెళ్దామా? ఓకే బాలు. అల్లుడు, ఫైనల్ పెగ్గేసి వెళ్తే బాగుంటుంది. పద శశి. ఓకే మావయ్య, గుడ్ నైట్. గుడ్ నైట్ డాడ్. టేక్ కేర్. బాలు, మన ఇల్లు వచ్చింది, దిగు. అప్పుడే వచ్చేసిందా? మెల్లగా 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 బాలు. శశి, నేను అవుట్ అయిపోలా. ఐఎమ్ స్టడీ. ఎస్ బేబీ, ఫుల్ బాటిల్ కొట్టినా నువ్వు ఎప్పుడు స్టడీనే. కమ్ ఆన్, లెట్స్ గో. నా కాళ్ళేంటి? నో నో, యు ఆర్ పర్ఫెక్ట్ బాలు. శశి, నా అడుగులేం తడబడడం లేదు కదా? బాలు, నీ మీద నీకు అంత డౌట్ ఎందుకు? కావాలంటే ఇప్పుడు నువ్వు రన్నింగ్ కూడా చేయగలవు. yes I can run. స్లో స్లో. I can run. శశి, ఇది మనీలేనా? అవును బాలు, మనీలే. మరి దారి కట్టంగా ఇక్కడ ఏదో కట్టని పడేశారండి. యూర్ రైట్ బాలు, అది కట్టే. కట్టెతో చేశారు కాబట్టి దీన్ని గడప అంటారు. గడప? ఈ గడప దాటే కదా ఆ రోజు ఆదిత్య గారు బయటికి వెళ్ళింది. బాలు, పద లోపలికి. జాగ్రత్త. శశి, నా కళ్ళకి ఇక్కడెవరో కనిపిస్తున్నారేంటి? బాలు, ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు కానీ రూమ్ లోకి వెళ్దాం పద.
శశి, మీ డాడీ చెప్పిందే కరెక్ట్. ఈ సృష్టిని చేసిన బ్రహ్మదేవుడు గొప్పవాడైతే ఈ మందుని కనిపెట్టినోడు అంతకన్నా గొప్ప మహాత్ముడు. గ్రేట్, చాలా గ్రేట్. బాలు వద్దు. పద, చాలా గ్రేట్ గ్రేట్. ఈ దెబ్బతో అందరి గుండెలు ముక్కలు ముక్కలు కావాలి. ఓయ్ నిన్నే, నాకు స్ట్రాంగ్ టీ చెప్పు. రుబాబు చేయడానికి ఇదేం మీ బాబు షెడ్ కాదు. షట్ అప్.